ప్రపంచంలో ఉన్న నా ప్రియ జేడిఎస్ క్రైస్తవ విశ్వాసులారా, జ్యోతిర్మయుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నామమున శుభములు. అందరికీ షలాం. ఈ రోజున ఈ శుభ సమయాన ఎంపిక చేసుకున్న సందేశం యోనాతాను అనే ఒక వీరుని యొక్క జీవితం. యోనాతాను గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని? అతను జీవించిన కొద్ది కాలమైనా కూడా సరస్సులుగాను, నెనరు గలవానిగా, ఐకమత్యం గలవారుగా, పక్షిరాజులాగా, సింహం కంటే బలమైన వాడిగా బ్రతికి ఇతరులకు ఆదర్శంగా జీవించాడు. రాజైన దావీదు యోనాతాను గురించి మాట్లాడుతున్నాడు. యోనాతాను యుద్ధంలో మరణించిన తర్వాత ఏమని? సరస్సు ఎలా నెమ్మదిగా ఉంటుందో, మంచి మనసు కలిగిన వాడుగా, నెమ్మది కలిగిన వాడుగా జీవించాడు. మరియు ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞత కలిగి జీవించాడు. ఇతరుల ఎడల ఎంతో వివేకం కలిగి జీవించాడు. ఒక పక్షిరాజు వలె యుద్ధంలో విజయభేరి మోగించాడు. మరియు సింహం కంటే బలమైన వాడుగా జీవించాడు. ఇన్ని గుణగణాలు కలిగిన వ్యక్తి దేవునికి ఇష్టం కదా, దావీదుకు కూడా ఇష్టం కదా, మనకు కూడా ఆదర్శం కదా. మరి నీవు నేను కూడా అలా బ్రతికి మంచి పేరు, ప్రతిష్ట, కీర్తి, దేవుని ప్రేమ పొంది క్రీస్తునందు సహోదర ప్రేమ కలిగి యోనాతాను లాగా బ్రతుకుదామా? ఈ మాటలు దేవుడు దీవించుగాక మీ వినికిడిలో. ఆమేన్.